ఎర్రచందనం దొంగలు పట్టివేత 10 టన్నుల ఎర్రచందనం సీజ్ 2 స్మగ్లర్లు అరెస్ట్. తిరుపతి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు, అటవీ శాఖ, ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నెట్వర్క్ను భగ్నం చేశారు. గత నెలలో టాస్క్ ఫోర్స్ నిర్వహించిన దాడిలో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారంతో ఢిల్లీలోని ఒక గోడౌన్లో ఎర్రచందనం నిల్వ ఉంచినట్లు గుర్తించి ఎర్రచందనం టాస్క్ ఫోర్స్, ఢిల్లీ పోలీసులు, అటవీ శాఖ సంయుక్త బృందాలుగా ప్రత్యేక దాడి నిర్వహించగా సుమారు 8 కోట్ల రూపాయలు విలువగల దాదాపు 10 టన్నుల ఎర్రచందనం సీజ్ చేశారు. ఈ ఎర్రచందన దొంగలను చైనా మరికొన్ని దేశాలకు తరలించడానికి స్మగ్లర్లు సిద్ధంగా ఉంచారని పోలీసులు తెలిపారు. Smugglers, with the coordination of Delhi Police and Intelligence, Andhra Pradesh Intelligence Department and Forest Department, we raid the godowns which was at Delhi and taken over to the total material with the cost of 8 crores worth of red sandal, which is almost 10 tons of red sandal. In this arrest, the Red Sandal Task Force and local police, Forest Department, excellently coordinated, and we arrested almost 3 persons in this case, previously 1 person and now 2 persons. We will investigate the case and will arrest all the persons who are involved in this.